Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నా మొర నాలకించుము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. హియర్ మీ ఓ లార్డ్. ది బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 18 వర్సెస్ 19. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మరి మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. యెహోవా నా మొర నాలకించును అని ఇర్మియా భక్తుడు దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవా నా మొర నాలకించుము, నాకు సమాధానమిమ్ము అని దేవునికి ప్రార్థిస్తుండగా దేవుడు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే రీతిగా దేవుడు మనతో కూడా మాట్లాడే రోజు రాబోతుంది. మనం దేవునికి ప్రార్థించుకోవాలి, దేవునిని వెంబడించాలి, దేవునిని వెతకాలి. మరి ఆయనను వెంబడించిన మనము దేవుని దృష్టికి యథార్థమైన వారముగా, నీతిమంతులముగా ఉన్న మనమందరమును దేవుడు సమాధానమును, మన యొక్క సమస్యకు పరిష్కారమును దేవుడు దయచూపించగలడు. అంతటి గొప్ప దేవుడు మన దేవుడు కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆత్మీయత జీవితాన్ని కాపాడుకోండి. ప్రతి విషయంలో కూడా దేవుని యందు మాత్రమే విజ్ఞాపన ప్రార్థన చేయండి. ఆయనతోనూ మాట్లాడండి. ఆయనే మనకు సహాయకుడు. ఆయన తప్ప మనకు వేరొక దేవుడు లేడు. కనుక దేవుని నమ్ముకున్న మనమందరమును దేవునిని ఆరాధించి మన యొక్క ప్రార్థన విన్నపములన్నీ దేవుడు మన ప్రార్థనలను అంగీకరించి అందరికీ జవాబును దయచేసి దేవుని యొక్క కృపా కాపుదల మనందరి మీద మెండుగా ఉండును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశిష్టికధికారకర్తవైన యేసయ్య, నీకెన్నో వందనాలు ప్రభువా. తండ్రి ఈ దినమున ఎవరైతే నీకు ప్రార్థిస్తున్నారో తండ్రి నా దేవాన్ని నీకు మొర్ర పెడుతున్నారో వారందరి ప్రార్థన మీరు ఆలకించండి. వారి సమస్యలకు పరిష్కారమును దారి చూపించండి. వేదన బాధలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారందరికీ సహాయము దయచేసి నీ కృపా కాపుదల ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి ప్రార్థనకు ప్రతిఫలం ఇమ్మని యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.